నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీడీపీ తీర్థం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఫోర్ సైట్స్ టీవీతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఖచ్చితంగా బరిలో ఉంటారని చెప్పారు. తన పోటీని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వివరించారు. రాష్ట్రం బాగుండాలంటే టీడీపీకి ఓటు వేయాలంటున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు నర్సాపురం సంబంధించి ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు అయితే టీడీపీకి సమక్షంలో అయితే చేరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు చూసుకుంటే నిన్న రాత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ అయితే తీర్మానం తీసుకున్నారు. అంటే ఏ రకంగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా, ఎంపీగా పోటీ చేస్తారా? ప్రస్తుతానికి నాకే క్లారిటీ లేదు, బట్ ఖచ్చితంగా పోటీలో అయితే ఉంటానని నేను అనుకుంటున్నా. అబ్సల్యూట్లీ నో క్లారిటీ. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా, ఎంపీగా పోటీ చేస్తానా అనేది అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేబీ ఏమైనా 4-5 రోజుల్లో తెలియవచ్చు. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. నిన్ననే చేరాం కదా, సో వాళ్ళు సర్వేలన్నీ చేసుకుని ఏ స్థానానికి నేను ఉంటే బెటర్ అనేది, ఎక్కడి నుంచి అయితే బెటర్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. నాకైతే ఐడియా లేదు. మరోపక్క చూసుకుంటే అంటే బీజేపీతో కూడా కూటమి అభ్యర్థులుగా ఉంటున్నారు అందరూ. అంటే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో టైప్ అయింది. మరి బీజేపీకి సీట్ ఇవ్వలేదు, మరి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందంటారా? చూద్దాం మరి, ఎందుకంటే ఇప్పుడు అనపర్తి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, ఇప్పుడు అది వదులుకుంటున్నట్టుగా తెలిసింది. సో అలాగా చాలా చోట్ల మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమో రావచ్చేమో తెలియదు. మార్పు రావాలి అని నేను అనుకోవట్లా, రావచ్చేమో అని జరుగుతున్న కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. సో కాబట్టి ఉంటుందేమో. మరోపక్క చూసుకుంటే ఉండే నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే కనుక రామరాజు వర్గీయులందరూ కూడా రామరాజుకి సీటు కేటాయించాలని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు దానిపై ఏ కామెంట్స్ అంటారు? అంటే ఇందాక చూసినా కూడా చంద్రబాబు కాన్వాయ్ ఆఫ్ చేసి ఆయన మీద ఆందోళన దిగారు. డెఫినెట్గా ఎక్కడైనా ఉంటుంది, ఎవరు వర్గీయులైనా అలాగే తమకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు నాయకుడు అవ్వాలని కోరుకుంటారు. 30 మంది ఓట్లు కావాలా, 2 లక్షల మంది ఓట్లు కావాలా అనేది సర్వేలు చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరంటే ద్వేషం? రాజకీయాల నుంచి కూడా తప్పించాలని చూస్తున్నారు. అంటే మీకు బీజేపీ నుంచి టికెట్ వస్తే కూడా ఆప్ చేశారు. అంటే ఎందుకు మీకు మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? జీవితంలోంచే తప్పించాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లోంచి తప్పించాలని చూస్తున్నాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడని అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి మరి వేసిన కేసులు ఏ స్థాయికి వచ్చినాయి అంటారంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా స్టేలు వచ్చినాయి, ఎంతవరకు అలా నడుస్తూనే ఉన్నాయి. చూద్దాం మరి, ఆగస్టు 5కి వాయిదా పడింది, చాలా టైం ఉంది. సో బహుశా అప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్ ఉండవు. చూద్దాం మరి. నేనైతే నా కేసుల్లో దమ్ముంది, సో కాబట్టి ఆ కేసులో వేసిన కేసులో నేను విన్ అవుతానని అనుకుంటున్నాను. ఈరోజు చూసుకుంటే పెన్షన్ సంబంధించి హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఒక వాగ్దానం కూడా ఇచ్చారు. అసలు నిజంగా జరుగుతున్నాయి అంటారా? అంటే మామూలుగా పెన్షన్ గురించి టీడీపీ వాళ్ళే చేశారంటున్నారు. ఎప్పుడైనా పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎవరైనా చనిపోయారా? ఇప్పుడే 35 మంది చనిపోయారని ఎందుకు రాశారు? ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడూ ఆలోచించాలి. ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందన్నది నిజం. ప్రతి ఎన్నికల ముందు అంతకుముందు సింగిల్ హత్యలు చేసేవారు, ఇప్పుడు మల్టిపుల్ హత్యలు జరుగుతున్నాయి, అంతే తేడా. 175 స్థానాలు మరి గెలిస్తే చూపిస్తానంటున్నారు కదా మరి. అవును, అందులో భాగంగానే కుట్రలన్నీ. ఇది ఓవరాల్గా చూసుకుంటే నర్సాపురం ఎంపీ సంబంధించి రఘురామకృష్ణ గారు చెప్పేది ఏంటంటే అధిష్టానం ఎక్కడి నుంచి నిలబెడితే అక్కడి నుంచి పోటీ చేస్తాను, సర్వసిద్ధంగా ఉన్నాను. అలాగే వైసీపీ కుట్రలకి తప్పుపడతాను, ఖచ్చితంగా వైసీపీని రాజకీయంలో రానేము. ఏదైతే కేసుల సమస్యలు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఒక స్టేజ్ అయితే జూన్ 4 కల్లా మనకి ఏదైతే అధికార పార్టీలోకి వస్తుందో దాన్ని బట్టి ఆయన ఆగస్టు నెలలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అని చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా.